సూర్యుణ్ణి కనిపించే దేవుడు అని ఎందుకంటారు? భూమిపైనే ఎందుకు జీవరాశి ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మన లైఫ్లో కొన్ని రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటాయంటారు. అందులో రథసప్తమి ఒకటి. రథసప్తమి రోజు మగవాళ్ళైతే 7 జిల్లేడాకులు, ఆడవాళ్ళైతే 7 చిక్కుడాకులు తలపైన పెట్టుకొని స్నానం చేయాలి అంటారు. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఈ రోజు సూర్యుడు చంద్రుడికి ఇష్టమైన శ్రవణ నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఆ శ్రవణ నక్షత్రంలో ఉండటం వల్ల చాలా అంటే ఆ రోజు మనం ఏదైనా పాజిటివ్ గా ఆలోచించినా, పాజిటివ్ గా ఏదైనా కోరుకున్నా కూడా తొందరగా తీరుతుంది అని చెప్పి ప్రతీతి. అందుకనే ఆ రోజు ప్రత్యేకించి పూజలు కూడా చేస్తూ ఉంటారు, ముఖ్యంగా సూర్యుడిని సంతోషపరచటానికి. అసలు రథసప్తమి అంటే ఏంటి? చాలా మంది సూర్యుడు పుట్టినరోజు అనుకుంటారు, కానీ ఇది సూర్యుని పుట్టినరోజు కాదు. భూమిపై సూర్యుని మొట్టమొదటి కిరణం పడిన రోజుగా, ఆ రోజు నుంచి సూర్యుడు కంప్లీట్ గా భూమి పైన తన ప్రభావాన్ని చూపించిన రోజుగా రథసప్తమిని ఎంచుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు ఉంటాయి కదా. ఈ రథసప్తమి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ కాలంలోకి అంటే పుణ్యకాలంలోకి అడుగు పెడుతూ ఉంటారు. దానికి ప్రతీకగా ఈ రోజు సూర్యుడికి ప్రత్యేకంగా నైవేద్యం చేస్తారు. ఆ నైవేద్యం ఆవు పాలతో చేస్తూ ఉంటారు. ఆవు పెడుకలను ఉపయోగించి ఈ ఆవు పాలతో కంప్లీట్ గా ఈ పరమాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే సూర్యుడికి ఇష్టమైన రథం 7 అశ్వాలతో కూడిన రథాన్ని ఈ రోజు తయారు చేసి అక్కడ తులసి కోట దగ్గర ఈ రోజు ఆ రథాన్ని లాగటం జరుగుతూ ఉంటుంది. ఈ రథం కూడా మనకి చిక్కుడు కాయలు అలాగే రేగి పళ్ళతో తయారు చేస్తూ ఉంటారు. మీకు మొదట చెప్పాను 7 జిల్లేడు ఆకులు లేదా 7 చిక్కుడు ఆకులు తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు అని. దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన సహస్రార చక్రం యాక్టివేట్ కావటం కోసం ఈ రోజు ఇక్కడ మనం ఈ జిల్లేడు ఆకులు కానీ లేదు అంటే చిక్కుడు ఆకులు కానీ పెట్టుకొని స్నానం చేయడం ద్వారా ఆ సహస్రార చక్రం యాక్టివేట్ అయ్యి మనకి సర్వారోగ్యాలను ఇస్తుంది అని చెప్పి ప్రతీతి. అయితే రథసప్తమి రోజు ఎలా ఉండాలి? కోపం అస్సలు ఉండకూడదు. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ సూర్య నామస్మరణతో ఉండాలి. అలాగే ఆ సూర్యునికి మనం కృతజ్ఞతా భావాన్ని తెలుపుతూ ఉండాలి. ఎవరితో కూడా పరుషంగా మాట్లాడకూడదు. చాలా మెలకువగా ఉండాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు.